బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎంపీ సీఎం రమేష్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంట్రాక్టులు ఏపీ ఎంపీకి ఇచ్చారనడంపై సీరియస్ అయ్యారు. 1660 కోట్ల రూపాయలు నామినేషన్ గా ఇస్తారా అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలో రోడ్డు పనులు దక్కించుకున్న రిత్విక్ సంస్థతో తనకు సంబంధం లేదన్నారు. 10 ఏళ్ల మీ హయాంలో నామినేషన్ పద్ధతిలోనే ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. కవిత అరెస్టు సమయంలో ఢిల్లీలో నాతో మంతనాలు చేయలేదా అంటూ కేటీఆర్ను ప్రశ్నించారు. గత 2-3 రోజులుగా కేటీఆర్ హైదరాబాద్లో ప్రెస్ మీట్లలో, ట్వీట్లలో, సోషల్ మీడియాలో రకరకాలుగా నా పైన ఆరోపణలు చేశాడు. నేను కూడా ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతుంటాయిలే ఎందుకు అని వదిలేశా. కాకపోతే ఎక్కువ అయిపోయింది. అతను అన్నాడు 2 ఆరోపణలు. ఒకటి, తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్గా నాకు వర్క్ ఇచ్చారు. ₹1660 కోట్ల సీఎం రమేష్కి హైదరాబాద్లో వర్క్ ఇచ్చారు అని. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. 1660 కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే. లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారయ్యింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బందులు. దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి? గత 2-3 రోజులుగా చూస్తున్నాం కదా, ఎంపీ సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఒక హాట్ టాపిక్గా మారాయని చెప్పొచ్చు. ఇటు తెలంగాణలోకి సంబంధించినటువంటి కాంట్రాక్టులు ఏపీ ఎంపీకి ఇచ్చారు అనడంపై ఆయన సీరియస్ అవ్వడం జరిగింది. సో ప్రజెంట్ డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారు కేటీఆర్. ఎందుకంటే జగన్ మాదిరిగానే కుటుంబ కలహాలు కేటీఆర్ ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే రిత్విక్ సంస్థతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎంపీ సీఎం రమేష్ ఫైర్ అయినటువంటి వ్యాఖ్యలు చూసాం మనము. 1660 కోట్ల రూపాయలు నామినేషన్గా ఇస్తారా అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలో రోడ్డు పనులు దక్కించుకున్న రిత్విక్ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. 10 ఏళ్ల మీ హయాంలో నామినేషన్ పద్ధతిలోనే ఇచ్చారా అంటూ ఒకవైపు ప్రశ్నించడం జరిగింది. మరి దీనికి కేటీఆర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో లేదో చూడాలి. కవిత అరెస్టు సమయంలో కూడా ఢిల్లీలో నాతో మంతనాలు చేయలేదా అంటూ ఒకవైపు హాట్ టాపిక్గా మారినటువంటి విషయం ఇది. సో ప్రజెంట్ మరోసారి ఏమన్నారో చూద్దాం. 2-3 రోజులుగా కేటీఆర్ హైదరాబాద్లో ప్రెస్ మీట్లలో, ట్వీట్లలో, సోషల్ మీడియాలో రకరకాలుగా నా పైన ఆరోపణలు చేశాడు. నేను కూడా ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతుంటాయిలే ఎందుకు అని వదిలేశా. కాకపోతే ఎక్కువ అయిపోయింది. అతను అన్నాడు 2 ఆరోపణలు. ఒకటి, తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్గా నాకు వర్క్ ఇచ్చారు. ₹1660 కోట్ల సీఎం రమేష్కి హైదరాబాద్లో వర్క్ ఇచ్చారు అని. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. 1660 కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే. లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారయ్యింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బందులు. దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి?
రైట్, చూస్తున్నాం కదా సీఎం రమేష్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. అంటే ఒకవైపు ప్రెస్ మీట్లో, ఇటు ట్విట్టర్లో, సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ఒకవైపు నాన్ స్టాప్గా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా నేను ఎందుకు మాట్లాడాలి, ఎందుకు వాళ్ళు వాగితే వాగారు కానీ నేను రియాక్ట్ అవ్వకూడదు అని చెప్పి అనుకోవడం, కానీ ఇది తీవ్ర స్థాయిలో వెళ్తోంది అని చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ సీఎం రమేష్ ఎందుకు ఇంత ఫైర్ అయ్యారు, అసలు ఎందుకు ఇంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఒకసారి కేటీఆర్ ఏమన్నారు చూద్దాం. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు, ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట, ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు, బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా. అట్లాగే చెప్పుకుంటూ పోతే ఇంకో 10 ఉన్నాయి. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మోడీకి. మోడీ గారు ఇలా 10,000 కోట్ల కుంభకోణం జరిగింది, వెంటనే దీని మీద ఒక సాధికార సంస్థనేసి ఎంక్వైరీ చేయాలని చెప్పింది. చెప్పి 4 నెలలే, లేదు ఆలేదు. ఎందుకు మరి ఇంత కాపాడుతున్నావు రేవంత్ రెడ్డిని? ఏం అక్కరున్నది నీకు ఇంతగానో? నువ్వు ఆయన కాపాడుతావు, ఆయన నిన్ను కాపాడుతాడు. ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్న ఆలోచన తప్ప ఏమన్నా 1% అన్న తెలంగాణ గురించి ఉన్నదా? ఇలా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు, కానీ తెలంగాణకు మాత్రం ఇప్పటిదాకా వచ్చింది గుండు సున్నా తప్ప మరి ఏమీ లేదన్న మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ, సిబిఐ రాకుండా, లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం అంటే. రైట్, చూస్తున్నాం కదా ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినటువంటి హాట్ కామెంట్స్ కూడా మనం చూసాం సీఎం రమేష్కి సంబంధించి. 1665 కోట్ల కాంట్రాక్ట్కి సంబంధించి గచ్చిబౌలిలో ఫ్యూచర్ సిటీ అంటూ తీసుకుంటున్నారు. అంటే కాంగ్రెస్కి, ఇటు బీజేపీకి మధ్య మంతనాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఒప్పందం జరుగుతుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఏంటి ఒప్పందము, లోపాయికారుగా ఏంటి రిలేషన్ అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలకు ఒకవైపు దీన్ని రిజెక్ట్ చేస్తూ, దీన్ని ఖండిస్తూ సీఎం రమేష్ ఇచ్చినటువంటి వ్యాఖ్యలు ఇవి. సో ప్రజెంట్ అయితే కేటీఆర్కి సంబంధించి గతంలో జరిగినటువంటి కవిత అరెస్ట్ సమయంలో కూడా ఢిల్లీలో నాతో ఎలాంటి మంతనాలు జరపలేదా అని చెప్తున్నారు. మరి సీఎం రమేష్ అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇలాంటి కేటీఆర్ ఒకేసారి హాట్ కామెంట్స్ చేసేసరికి ఎందుకు రియాక్ట్ అయ్యారు అనేది ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో కాంట్రాక్టులు ఏపీ ఎంపీకి ఇచ్చారు అనడంపై కూడా ప్రజెంట్ అయితే ఆయన సీరియస్ అయినట్లుగా అర్థమవుతోంది. మనం వారి మాటలోనే విన్నాము. సో ప్రజెంట్ దీనికి సంబంధించి అయితే సీఎం రమేష్ మరి ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతారు అన్నది వేచి చూడాలి. ఒకవైపు రోడ్డు పనులు దక్కించుకున్నటువంటి రిత్విక్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఖచ్చితంగా ఆయన చెప్తూ ఉన్నారు. మీ హయాంలో మరి నామినేషన్ పద్ధతిలోనే ఇచ్చారంటూ ఒకవైపు ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే కవిత అరెస్ట్కి సంబంధించి కూడా ఫుటేజ్ కూడా నా దగ్గర ఉంది అని చెప్పి గట్టిగానే చెప్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి ఇంకా ఏదైనా మాట్లాడతారా లేదా అనేది వేచి చూడాలి. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చూస్తున్నాం వీరిద్దరి మధ్య మాటలు కూడా మనం విన్నాము, ఇద్దరి మధ్య వాగ్వాదాలు కూడా కనిపిస్తున్నాయి. సో ప్రెసెంట్ 1665 కోట్ల స్కామ్ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మాటపూర్వకంగా మాట్లాడడం ఎలా చూడొచ్చు ఇదంతా కూడా? కాంట్రాక్టుకు సంబంధించి 1665 కోట్ల కాంట్రాక్టులు రిత్విక్ కంపెనీ
సీఎం రమేష్కి అప్పచెప్పాడని చెప్పి డైరెక్ట్గానే కేటీఆర్ ఆరోపించాడు. వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం ఉంది. ఫ్యూచర్ సిటీ కాంట్రాక్ట్ అనేది కూడా సీఎం రమేష్కు ఎందుకు ఇచ్చారు, వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంది, రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడతలేరని చెప్పి కేటీఆర్ డైరెక్ట్గానే కొంత పరుష పదాలతో మాట్లాడిన పరిస్థితి. కానీ అదే స్థాయిలో సీఎం రమేష్ కూడా అతను రియాక్ట్ అయ్యాడు. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలపైన రైల్వే స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ కూడా కేటీఆర్ పైన కూడా అదే స్థాయిలో మాట్లాడారు. తెలంగాణలో రిత్విక్ కంపెనీకి 1660 కోట్ల కాంట్రాక్ట్ సంబంధించి ఆరోపణ చేయడం అనేది ప్రూఫ్స్ ఉన్నాయా, కేటీఆర్ దగ్గర ప్రూఫ్లు ఉంటే కనుక ఖచ్చితంగా బయట పెట్టాలి, ఆ పేపర్లు చూపెట్టాలని చెప్పి కూడా డైరెక్ట్గానే అటాక్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు సంబంధాలు ఉన్నాయని చెప్పడం వల్ల ఏ ఉద్దేశంతో చెప్పాడని చెప్పి కూడా ప్రశ్నించారు. ఎందుకంటే ఎక్కడైనా కలిసిన సందర్భం ఉందా, లేదంటే కూర్చోండి కాంట్రాక్ట్లకు సంబంధించి మాట్లాడుకున్నాం అనే విషయం పైన కూడా డైరెక్ట్గానే అటాక్ చేశాడు. ఇందులో సంబంధం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేశారు. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి చెల్లమ్మతోని షర్మిలతోని ఎలాంటి ఇంటి పోరు ఉందో అలాగే కేటీఆర్ కూడా తన సొంత చెల్లెలు కవితతో కూడా ఇంటి పోరు ఉండి మతి భ్రమించింది కేటీఆర్కి అని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి. ప్రభుత్వం ఏదైనా సరే కాంట్రాక్టులు ఇచ్చేటప్పుడు నియమ నిబంధనలు కావచ్చు, వాళ్ళకున్న ప్రయారిటీస్ కావచ్చు, కాంట్రాక్టు టెండరింగ్ పిలవడం కావచ్చు, బిఫోర్ ఆ కంపెనీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఒక చరిత్ర కావచ్చు, అవన్నీ ఉన్న తర్వాతనే ఆ కాంట్రాక్ట్ అనేది అప్పచెప్తారు. 10 ఏళ్ళు మంత్రిగా ఉన్న కేటీఆర్కు కనీసం అంటే ఆ విషయం తెలియదా, జ్ఞానం లేదని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే 4 నెలల క్రితం ఢిల్లీలో ఇంటికి తాను వచ్చిన తర్వాత ఏం మాట్లాడవో గుర్తుందని చెప్పి కూడా ప్రశ్నించాడు. నువ్వు వచ్చి సీసీ ఫుటేజ్ కూడా అంటే తన ఇంటికి వచ్చిన సీసీ ఫుటేజ్ను కూడా అవసరమైతే మీడియాకు అందిస్తానని చెప్పాడు. అంటే మీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకు రాకుండా కవితను వదిలివేయడానికి లిక్కర్ స్కామ్ గురించి సీఎం రమేష్ చెప్పిన మాటలు ఇవి. లిక్కర్ స్కామ్ సంబంధించి కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బీజేపీ పార్టీలో మీ పార్టీ కలవడానికి సిద్ధంగా ఉన్నావన్నావని డైరెక్ట్గానే కేటీఆర్ ప్రశ్నించాడు. ఇది రాజకీయాల్లో బిగ్గెస్ట్ ఇష్యూ. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది బీజేపీలో కలవడం కోసమే బీజేపీతో రహస్య ఒప్పందంతోనే కవితను వదిలిపెట్టారని చెప్పి గతం నుంచి ఆరోపణలు చేస్తున్నారు. అదే విషయాన్ని బీజేపీ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ కుండ బదులు కొట్టినట్టు చెప్పిన పరిస్థితి. సో ఆ విషయంలో ఖచ్చితంగా ఒప్పందం జరిగిన తర్వాతనే బెయిల్ నుంచి బయటపడిందని చెప్పి చెప్పుకొచ్చారు. మీ పార్టీ అంటే పెద్దలతో చర్చించి అవినీతి పార్టీ అనేది కూడా డైరెక్ట్గా ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలకు సంబంధించి కూడా అంటే టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా గతంలో అంటే ముందు 2014 నుంచి 19 సంబంధించి అంటే దానికంటే బిఫోర్ తెలంగాణ రాకముందు కూడా 300 ఓట్ల మెజారిటీతో ఏ విధంగా గెలిచావో చెప్పమంటామని చెప్పి కూడా మాట్లాడారు. ఎందుకంటే గతంలో విషయాలన్నీ కూడా బయటకు అంటే తనకున్న సంబంధాలు కావచ్చు, గతంలో జరిగిన అంశాలన్నింటికి సంబంధించి కూడా 300 ఓట్లతో ఎలా గెలిచావో చెప్పమంటామని చెప్పి ప్రశ్నించాడు. తుమ్మల నాగేశ్వర్ లాంటి పార్టీ నాయకుడిని ఎందుకు వదిలేసిందని చెప్పి అడిగితే పార్టీ అంటే వీళ్ళ పదం కూడా చాలా పరుష పదజాలంతో ఉంది. కమ్మ నా కొడుకులు అవసరం లేదని చెప్పి అంటే ఈ పదాన్ని అంటే మనం చెప్పడానికి కూడా బాగుండదు. సో అలాంటి పదాన్ని కూడా ప్రస్తుతం సీఎం రమేష్ మాట్లాడిన పరిస్థితి. అంటే ఇక్కడ కులాల ప్రస్తావన కూడా మాట్లాడాడు కేటీఆర్. పరుష పదజాలాన్ని ఉపయోగించి తనతో కలిసినప్పుడు చెప్పాడని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మా పార్టీలో రెడ్డిలు లేరు, రేవంత్ వెనకాల అంతా వెళ్ళిపోయారని చెప్పి కూడా చెప్పుకొచ్చాడని చెప్పి మాట్లాడారు. ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్తో రెడ్డిలతో కలిసి ప్రయాణం చేస్తున్నామని నువ్వు నాతో చెప్పినవా లేదా అనే విషయాన్ని కూడా అనకాపల్లి ఎంపీ రమేష్ ప్రశ్నించిన పరిస్థితి. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ టీడీపీ పొత్తుతో పనిచేస్తాయని అప్పుడు టీఆర్ఎస్కి పుట్టగతులు ఉండవని తెలిసే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కూడా సీఎం రమేష్ డైరెక్ట్గానే కేటీఆర్ అటాక్ చేస్తూ మాట్లాడారు. 10 ఏళ్ల తెలంగాణ పాలనలో మీ పాలనలో 7 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు. అవి ఎవరికి ఇచ్చారు, ఏ ప్రాతిపాదికన కూడా కాంట్రాక్టులు అప్పచెప్పారు, అంటే వాళ్ళకు టెండరింగ్లో భాగస్వామ్యం ఉందా, వాళ్ళు సరైన పద్ధతిలో కాంట్రాక్ట్ చేశారన్న విషయం పైన కూడా కనీసం అడిగి అంటే అవన్నీ రికార్డుల ప్రకారం చూశారనేది కూడా ఖచ్చితంగా ప్రశ్నించారు. ఆంధ్ర వాళ్ళు ఎంతమంది అన్నది కూడా అంటే ఈ కాంట్రాక్టర్లలో కూడా ఆంధ్ర వాళ్ళు ఎంతమందికి మీరు కాంట్రాక్ట్ చెప్పారు, వాళ్ళ నుంచి కమిషన్లు ఎంత తీసుకున్నారు అన్న విషయాలు కూడా పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పి సీఎం రమేష్ మాట్లాడిన పరిస్థితి. దమ్ముంటే రమ్మని సవాల్ చేశాడు. మీరు చెప్పిన చోటుకైనా పర్లేదు, తెలంగాణ భవన్కైనా నేను వస్తా అన్నారు.
ముఖ్యంగా ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తుంటే సీఎం రమేష్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే పదే పదే మాట్లాడడము సోషల్ మీడియా, ఆయన చెప్పినట్టు కూడా సోషల్ మీడియాలో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఎక్కడ చూసినా ఆయనని పదే పదే టార్గెట్ చేస్తూ. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక గతంలో కవిత అరెస్ట్కి సంబంధించి ఢిల్లీలో నాతో మంతనాలు చేయడానికి ఇంటికి వచ్చారు, సీసీ ఫుటేజ్ కూడా ఉంది అని ధీమాగా చెప్తూ ఉన్నట్టు సందర్భం. అప్పుడు రిజెక్ట్ చేయడం వల్లనే ఇప్పుడు ఇలా టార్గెట్ చేస్తున్నారనుకోవచ్చా? ఖచ్చితంగా అంటే రాజకీయంగా అంటే కొంత పరుష పదాలతో ఈ మధ్య జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ డిఫరెంట్ ఇష్యూని ఎంచుకుందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న దాడులు కావచ్చు, వాళ్ళు డైరెక్ట్గానే వ్యక్తులపైన అటాక్ చేయడం చూస్తుండడం కావచ్చు, ఇవన్నీ కూడా అంటే తమ ఓటు బ్యాంకు ఈ రకంగా వస్తుందన్న యాంగిల్లోనే బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తిస్తుందా అన్న విషయాన్ని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రమేష్ మాట్లాడిన మాటలు చూస్తే కనుక ఖచ్చితంగా అంటే బ్యాక్ ఎండ్ నుంచి తీసుకొస్తే కనుక కవితకు సంబంధించి లిక్కర్ స్కామ్లో జైల్లో ఉండడం, దానికంటే ముందే వారం రోజుల ముందే ఖచ్చితంగా కవిత బెయిల్ నుంచి బయటకు వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులే చెప్పడం, తదుపరి ఇప్పుడు సీఎం రమేష్ మాట్లాడిన మాటలు బట్టి చూస్తే అంటే ఒప్పందం జరిగింది, లోపాయికార ఒప్పందం జరగడం వల్లే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసి బయటకు కవితను తీసుకురావడం కోసమే ఇవన్నీ కూడా జరిగాయని చెప్పి సీఎం రమేషే స్వయంగా చెప్తున్నాడు. అంటే వేరే పార్టీ నేత చెప్తే ఇది డిఫరెంట్గా ఉంటుండే, కానీ బీజేపీ ఎంపీగా ఉన్న సీఎం రమేషే ఇవన్నీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం అనేది కూడా ఖచ్చితంగా గమనించవచ్చు. మరి వాటన్నిటికీ కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతాడు, మరి సీఎం రమేష్ ప్రతి క్వశ్చన్ కూడా ప్రశ్నించాడు. ఎందుకంటే 300 ఓట్లతో కేటీఆర్ టీడీపీ వాళ్ళ సహకారం తీసుకొని గెలిచింది అబద్ధం అనేదమా, కవిత బెయిల్ పైన బీజేపీతో లోపాయికార ఒప్పందం చేసుకొని ఇవన్నీ కూడా జరిగిన తర్వాతనే కవిత బయటకు వచ్చింది వాస్తవం కాదా, గతంలో జరిగిన కాంట్రాక్టులు 10 ఏళ్ల పాలనలో ఎంతమంది ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకున్న అనుభవం ఏంటి, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చెక్ చేసుకోకుండా కమిషన్లు తీసుకొని ఇచ్చారన్న ఆరోపణలు, ఇవన్నిటిపైన కూడా కేటీఆర్ మరి ఏం మాట్లాడతారని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రాజకీయంగా మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఎంపీగా ఉన్న అనకాపల్లి అంటే ఎంపీగా ఉన్న సీఎం రమేష్ డైరెక్ట్గానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ని ప్రశ్నించడం, మరి కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతాడు, కేటీఆర్ సంబంధించి ఎలాంటి విషయాలు కాంట్రాక్టులు కావచ్చు, కవిత బయటకు రావడం కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా కేటీఆర్ రియాక్ట్ కావాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. తనే అంశాన్ని లేవనెత్తి సీఎం రమేష్ని బయటకు లాగాడు. ఎందుకంటే 1665 కోట్ల కాంట్రాక్ట్ని ఫ్యూచర్ సిటీకి సంబంధించి సీఎం రమేష్కి అప్పచెప్పడన్న ఆరోపణలపైన ఎంతవరకు స్పందిస్తాడని కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే నగేష్, ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఎక్కువ మంది ఇప్పుడు నార్మల్గా మనకు ఇంతకుముందు కూడా చూసాము, ఎంపీ గారి మాటల్లో విన్నాము, ఇప్పుడు సీఎం రమేష్ కూడా చెప్తూ ఉన్నటువంటి సందర్భం డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ చేస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి బయటికి రాకుండా ఇటీవల ఎక్కువగా నడుస్తుంది కాబట్టి ప్రభాకర్ రావుని ఇన్వెస్టిగేషన్ చేయడం కావచ్చు, మిగతా వాళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి దాన్ని తప్పించడానికి ఇలా ఏదో మాట్లాడుతున్నారు, ఏదో మాట్లాడి ఏదేదో ప్రూఫ్స్ లేకుండా మాటపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నారు, డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఎక్కువ చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ వల్ల ఏంటి లాభం బీఆర్ఎస్? అంటే గతంలో జరిగిన అంటే తెలంగాణలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలించింది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అంశం ఒకటి వచ్చింది, అలాగే కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, మిగతా అంశాలన్నీ కూడా ప్రతిది కూడా అంటే ఈ కార్ రేసింగ్ అంశం కావచ్చు, ప్రతి ఇష్యూలో కూడా కేటీఆర్ ప్రధానంగా ఎక్స్పోజ్ అవుతున్నాడు. ఆ అంశంలో తన తండ్రి కాళేశ్వరం సంబంధించిన స్కామ్లో తను తండ్రి కేసీఆరే డైరెక్ట్గా అటెండ్ అయిన పరిస్థితి, ఇవన్నీ కూడా జీర్ణించుకోలేకనే అంటే ఇంకో రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసే క్రమంలోనూ కూడా మాట్లాడుతున్నారనేది కూడా రకరకాలుగా బయట నుంచి కూడా వినిపిస్తుంది. వాటన్నిటికి సంబంధించి అంటే డైరెక్ట్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక్కడిని టార్గెట్ చేస్తే కనుక రకరకాల అంశాలని తెరపైకి తీసుకురావచ్చు. రేవంత్ రెడ్డి ఇదంతా నడిపిస్తున్నాడు, అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, మిగతా స్కామ్లకు సంబంధించి ఎక్స్పోజ్ చేస్తున్నారు, పిలుస్తున్నారు, వాటన్నిటికి సంబంధించి కూడా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కనుక ఈ డైవర్షన్ పాలిటిక్స్ కనుక చేపడితే ప్రజల నుంచి ఏదో రకంగా లబ్ధి పొందాలనేది బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందా లేదని కూడా ప్రస్తుతం ఈ జరిగే అంశాలను బట్టి చూడవచ్చు. ఎందుకంటే కొన్ని టీవీ ఛానళ్ల పైన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలోనే దాడులకు దిగడం, కొంతమంది వ్యక్తులకు దాడులకు వ్యూహరచన చేయడం, ఈ రకరకాల అంశాలన్నీ కూడా ఖచ్చితంగా గమనించవచ్చు. సో బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా అంటే 20 నెలల సమయం అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ దాటిపోయింది. మరో 3 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో పాలించనుంది. వచ్చే ఎన్నికలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడం కోసం కూడా అటాకింగ్ పాలిటిక్స్ చేస్తేనే తమకు ఓట్లు పడతాయన్న యాంగిల్ని తీసుకున్నారేమో చూడాల్సింది. ఎందుకంటే నిన్న ఇవాళ బీఆర్ఎస్కి సంబంధించిన శిక్షణ తరగతులు కూడా ఉప్పల్లో కొనసాగుతున్నాయి. ఉప్పల్లో కూడా ఇలాగే అంటే అటాకింగ్ పాలిటిక్స్ మోడ్లోనే నాయకులు మాట్లాడుతున్నారు. హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇవాళ లీడర్కి సంబంధించిన అంటే లీడర్లను తయారు చేసే సంబంధించి కూడా
కొంపల్లి కన్వెన్షన్ హాల్లో కవిత జాగృతి నేత కవిత కూడా తన పార్టీని అంటే తను పార్టీ పెడుతుందా లేదన్న అంశాన్ని పక్కకి పెడతా కనుక జాగృతికి సంబంధించిన సంస్థలో వాళ్ళందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. సో ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో కూడా రకరకాల ఇష్యూని ముందుకు తీసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రమేష్ వర్సెస్ కేటీఆర్గా ప్రస్తుతం అయితే అంశం కనిపిస్తుంది. ఈ డైవర్షన్ పాలిటిక్స్ను విషయంలో ఓట్లు పడతాయా లేదా అనేది పక్కన పెడితే అంటే నాయకులు కూడా అంటే తమ మాట్లాడే ధోరణిలో కానీ పరుష పదజాలం వాడే విషయంలో కానీ కొంత సమయం పాటించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ఎందుకంటే రకరకాలుగా కులాలని మతాలని నాయకుల్ని పట్టుకొని కూడా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారనేది ఇప్పటికే చెప్తున్నారు. ఇవన్నీ కూడా కొంతవరకు హుందాగా అంటే రాజకీయాలు హుందాగా మాట్లాడుకుని హుందాగానే విమర్శించుకుంటేనే బాగుంటుందని కూడా చాలామంది సీనియర్ రాజకీయ నేతలు కావచ్చు విశ్లేషకులు కూడా ఇది ప్రజలకు మంచిది నాయకులకు మంచిదని కూడా చెప్పే పరిస్థితి ఉంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ.